హాయ్ అండి అందరికీ. చెప్పాను కదండి జాతర మహోత్సవం పార్ట్ 2లో చూపిస్తానని చెప్పాను కదండి. జాతర 3 రోజులని చెప్పాను. మంగళవారం నైట్ సేవ జరిగిందండి. సేవ మొత్తం కూడా చూపించాను వీడియోలో పార్ట్ 1లో. నెక్స్ట్ బుధవారం కూడా నైట్ తీసిన వీడియో పెట్టాను. మార్నింగ్ అంతా అమ్మవారు ఊరు మీద తిరుగుతూ ఉంటారండి. ఈ వీడియో అయితే గురువారం తీసిన వీడియో అండి. గురువారం నాడు అమ్మవారు పరగంగా వెళ్తారండి. మార్నింగ్ 8కి అమ్మవారిని లేపారండి. ముహూర్తం చూసి అమ్మవారిని తీసుకుని వెళ్తారు. 8కి తీసుకుని వెళ్తున్నారు. పొద్దుటే అండి చూసారా. పరగంగా అనే ఉత్సవం ఎలా అంటే పెద్దలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు మొత్తం అందరూ కలిపి రోడ్డు మొత్తాన్ని కూడా నీటితో తడుపుతారండి. అంటే అమ్మవారిని చల్లగా పంపించాలి అని ఊరి ఆనవాయితీ. ఎప్పటి నుంచో ఇలానే చేస్తారు. పరగంగా పంపిస్తాము అని అంటారు. మొత్తం ఊళ్ళో ఉన్న చిన్నపిల్లలు, పెద్దవాళ్ళందరూ కూడా రోడ్డు తడుపుతారండి. అమ్మవారు పొలిమేర వరకు వెళ్తారు. పొలిమేర వరకు కూడా అమ్మవారిని ఇలానే చల్లగానే తీసుకుని వెళ్తారండి. ఇక్కడ ఆచారం ఇది. చూసారా రోడ్డు ఎలా తడిపాడో. అలాగే రోడ్డు తడపడంతో పాటు వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారండి. చక్కగా ఒకరి మీద ఒకరు నీళ్ళు పోసుకుని బాగా ఎంజాయ్ చేస్తారనమాట. అది కాకుండా నీళ్ళు పోయించుకోవడం వల్ల ఆ సంవత్సరం అంతా చల్లగా ఉంటారనే నమ్మకం కూడా ఉంటుందండి. కావాలని కొంచెం మంది పోయించుకుంటారు. చూసారు కదండి ఎలా తడుపుతున్నారో. మొత్తం అందరూ పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, చిన్నపిల్లలు మొత్తం అందరూ పాల్గొంటారండి ఈ ఉత్సవంలో. మా వాళ్ళు చూస్తున్నారండి. మా మీద కూడా పోస్తే బాగుండు అనుకుంటున్నారు మా పిల్లలు. కానీ మేము ఉన్నామని ఎవరు మా జోలికి రాలేదు. మా పిల్లల జోలికి కూడా రాలేదు ఎవరును. అమ్మవారు వస్తున్నారండి. దగ్గరకు వచ్చేసారు. మేమైతే అన్నీ రెడీ చేసుకుంటున్నామండి అమ్మవారికి ఇవ్వడానికి. ఇంకా ఇవ్వడం అంటూ ఏముండదండి. కొబ్బరికాయ కొడతాము, అలాగే పసుపు నీళ్ళు పోస్తామండి. మా అమ్మ అయితే అలా అంటుకుని రెడీగా ఉంది. మా వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. మా నాన్న వెళ్ళాలండి. ఈ మధ్యన మా నాన్నకి హెల్త్ బాగుండట్లేదు. అయినా సరే అమ్మవారు చాలా ఓపికనిచ్చారనమాట. కూడా వెళ్ళిపోతారని అంటున్నారు. అలాగే వెళ్ళారు కూడా. మా వాడు రెడీ అయ్యాడు కండి. మా నాన్న కూడా వెళ్ళడానికి. బొగ్గులు అలాగే గుగ్గులు అండి. చెప్పాను కదండి సేవ చేసే వాళ్ళు మొత్తం కూడా 3 రోజులు కూడా అమ్మవారు కూడానే ఉండాలండి. అమ్మవారు ఎక్కడికి వెళ్తే అక్కడికి పొగ పట్టుకుని వెళ్తూ ఉండాలి. పొగ వేస్తూ ఉండాలండి. అక్కడ అమ్మవారు వచ్చారని చెప్తే వెళ్తున్నాడండి మా నాన్న. పొగ వేయడానికి వెళ్తున్నారు. నిప్పులు అలాగే గుగ్గులు అలాగే గుగ్గులం 3 కూడా రెడీగా ఉండాలండి. అమ్మవారు కూడానే వెళ్తూ ఉండాలి 3 రోజులు కూడా. పసుపు నీళ్ళు పోసి కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ వేసుకుని దండం పెట్టుకోవాలండి. అందరూ అలానే పెట్టుకుంటారు. చల్లని తల్లి చల్లగా చూస్తుందండి. మళ్ళీ సంవత్సరం వరకు చల్లగా చూడమని వేడుకుంటారు. మా వాళ్ళు నైవేద్యం పెట్టుకోవడానికి కోడిని అయితే తీసుకొచ్చారండి. అమ్మవారు వెళ్ళిన తర్వాత నైవేద్యం పెట్టుకుంటారండి. ఊర్లో అందరూ కూడా అమ్మవారు పరగంగా వెళ్ళిన తర్వాత ఊర్లో అందరూ కూడా నైవేద్యాలు పెట్టుకుంటారు. కోళ్ళను కోసుకుని నైవేద్యాలు పెట్టుకుంటారు. నేను మా చెల్లి పసుపు నీళ్ళు పోసాము. అలాగే పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకున్నామండి. మాకు చాలా నమ్మకమైన దేవత అండి. మేము మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఆవిడనే తలుచుకుంటూ ఉంటాము. అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇంకా సాయంత్రం 6, 6:30, 7 ఆ టయానికి అమ్మవారిని తీసుకొస్తారండి. అంటే అమ్మవారికి ఏట వేయడానికి అలాగే కుంభం పోయడానికి వస్తారనమాట. అందుకని మేమైతే గుడి నీట్గా కడిగేస్తున్నాము. గుడి చుట్టూతా అలాగే గుడి లోపల మొత్తం అంతా శుభ్రం చేసుకోవాలండి అమ్మవారు వచ్చేటప్పటికి. మేము అందరం ఉన్నాము. అందరినీ వీడియో తీయలేదు.
నేను లోపల కడుగుతున్నానండి. గుడి లోపల అయితే కడిగేస్తున్నాను. బయట అంతా మా చెల్లి వాళ్ళు కడుగుతున్నారు. చాకలి వాళ్ళు కావిడి మీద తీసుకొస్తారండి కుంభం అన్నము. కుంభం వేయడానికి అన్నం తీసుకొస్తారు. మేమైతే గుగ్గిళ్ళు ఇంకా బొబ్బర్లు అవి అంటారు కదా, అవి వాటిని మేము సిద్ధం చేస్తాము. ఏట వేస్తారండి. కుంభం పోసిన తర్వాత ఏట వేస్తారు. అదిగోండి ఈవినింగ్ అయిపోయింది. తీసుకొచ్చారు చూసారా, కుండలు వచ్చినాయండి. కుండల్లోని కుంభం అన్నం తీసుకొస్తారండి. అలాగే ఈరోజు నైటే గంట దీపాలు అలాగే కావిడి కోళ్ళు అంటారండి. అంటే గంట దీపం నెత్తి మీద పెట్టుకుని భుజం మీద కావిడితో కోళ్ళని తీసుకొస్తారండి. చూసారా గంట దీపం ఎలా ఉందో, నెత్తి మీద పెట్టుకుంటారు. కావిడి కోళ్ళు అండి. కావిడికి 2 కోళ్ళు ఉంటాయి. లేదా మనం ఎన్ని అనుకుంటే అన్ని, 2, 3 లేదా 4 అనుకుంటే ఎన్ని అనుకుంటే అన్నండి. వీళ్ళైతే కావిడికి వచ్చి 3 కోళ్ళు చొప్పున తీసుకొచ్చారు. 2 కావిళ్ళు వచ్చినాయి, 2 గంట దీపాలు వచ్చినాయండి. అలా సంవత్సరం ఊళ్ళో మొక్కుకున్న వాళ్ళు అలా తీసుకొస్తూ ఉంటారు. గంట దీపము కావిడ కోళ్ళు అంటారు. అలాగే ఆటను కూడా తీసుకొచ్చారండి అమ్మవారు వేయడానికి. ఆ కోళ్ళని ఆ మొక్కుకున్న వాళ్ళే వేస్తారండి. గుడికి చాలా ముఖ్యమైన వ్యక్తి అండి ఇతను. లేకపోతే అమ్మవారు కదలదండి. ఇతను లేకపోతే ఈ పోతురాజు లేకపోతే అసలు కదలదండి. చూడబాబు చెప్పు, యూట్యూబ్ లో వస్తుంది, రేపు పొద్దున పెడతానండి. ఇలా పెద్ద పోతురాజు అండి, పోతురాజు గారు అన్నయ్య అండి. పెద్దమ్మ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటుంది. చూసారు కదండి, అన్నీ రెడీ చేసుకున్నారు. కుంభం పోసారండి. ఆ కుంభం పోసింది చూపించకూడదు, వీడియోలో చూపించకూడదు అని చెప్పి వీడియో తీయట్లేదండి. కుంభం పోసి కుంభం మధ్యన దీపం పెడతారండి. పిండితో చేసిన దీపం పెద్దది పెడతారు. పెట్టి దీపం వెలిగిస్తారండి. ఈ కుంభం వేసినప్పుడు చూడొచ్చు, కానీ వేట వేసినప్పుడు అయితే గుళ్ళో ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని ఎవరు ఉంచరు, బయటకు పంపించేస్తారండి. అందరినీ బయటకు పంపించేసిన తర్వాత కుంభం వేసిన తర్వాత వేట వేస్తారు. ఇలా ఈ సంవత్సరానికైతే జాతర మహోత్సవం ఇలా ముగిసిందండి. వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే అమ్మవారి గురించి కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అమ్మవారి గురించిన విషయాలు చాలా వస్తూ ఉంటాయి మన ఛానల్లో. శ్రీ 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 గుబ్బాలమ్మ తల్లి అమ్మవారండి. చాలా